పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం కనిపించడం లేదు. అంతేకాదు రెండు సినిమాల మధ్య మొన్నటి వరకు ఉన్న సంబంధాలు సైతం దెబ్బతిన్నాయి. పాక్ సినిమాలను ఇండియాలో పూర్తిగా బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మూవీ అబిర్ గులాల్ మే 9న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో పాకిస్తాన్ నటుడు ఫవర్ ఖాన్ హీరో కాగా వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. పాకిస్తానీ నటుడు హీరోగా ఉండటంతో ఇప్పుడు ఈ సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ప్రభాస్ ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి ఒక పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్ కూతురు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. చాలా మంది ఇమాన్వి జాతీయత గురించి ప్రశ్నిస్తున్నారు. ఆమెకు పాకిస్తాన్ తో సంబంధం ఉందంటూ కొందరు డైరెక్ట్ గా విమర్శలు చేశారు. ప్రభాస్ సినిమా నుంచి ఆమెను తప్పించాలంటూ కొందరు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఇమాన్వి స్పందించింది. తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రచారం వినాల్సి వచ్చినందుకు బాధగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. పౌరసత్వం విషయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేల్చి చెప్పింది. తన గురించి, తన పౌరసత్వం గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ స్పందించింది. సోషల్ మీడియా ద్వారా సుదీర్ఘ వివరణనిచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన నోట్లో ఆమె స్పందిస్తూ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అత్యంత హృదయ విదారకమైన ఘటన. ఈ ఘటనలో చనిపోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నాను. అమాయకులను చంపేయడం దారుణం అని తెలిపింది. ఇక నా గుర్తింపు, నా కుటుంబం గురించి కొందరు తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారు. నా కుటుంబంలో ఎవరికీ గతంలో పాకిస్తాన్ సైన్యంతో సంబంధం లేదు. ఇప్పుడు కూడా ఏ ఒక్కరూ పాకిస్తాన్ సైన్యంలో లేరు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధను కలిగిస్తోంది అంటూ ఇమాన్వి అసహనం వ్యక్తం చేసింది. ఇక సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు నా జాతీయత గురించి మాట్లాడటం నాకు ఆవేదన కలిగించిందని, ఆన్లైన్ ద్వారా వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతో తాను ఈ ప్రకటన చేస్తున్నాను అని, అబద్ధాలను ప్రచారం చేయడం ఇప్పటికైనా మానేయాలి అని సూచించింది. నా గురించి నన్ను అడిగితేనే ఎక్కువగా తెలుస్తుంది. ఎవరో చెప్పిన విషయాలను పట్టుకొని నన్ను విమర్శించడం, నా జాతీయత గురించి వ్యాఖ్యలు చేయడం, నన్ను పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి అంటూ ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇమాన్వి తన లేఖ ద్వారా ప్రశ్నించింది. పాకిస్తాన్ తో తనకు సంబంధం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇమాన్వి చెప్పుకొచ్చింది.